నమస్తే మధురములు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మీకు విషయం చెప్పనా, రాత్రి నాకు ఒక కళ వచ్చిందండి. ఆ కళలో ఏమొచ్చిందో తెలుసా? రాత్రి నేను ఆగ్రా వెళ్లి పేటా తిన్నట్టు, ఆత్రేయపురం వెళ్లి పూతరేకులు తిన్నట్టు, బంద్ర వెళ్లి లడ్డూ తిన్నట్టు, అంతే ఏంటండి వెస్ట్ బెంగాల్ వెళ్లి మన రసగుల్లా తిన్నట్టు నాకైతే కలొచ్చిందండి. ఏంటో అంతగా ఆలోచిస్తున్నాను మీకోసం ప్రతిరోజు కూడా ఏ స్వీట్ తీసుకురావాలి అనేసి. సో ఈ రోజు కూడా నేను మీకోసం సరికొత్త స్వీట్ తోనే సిద్ధంగా ఉన్నానండి. ఎందుకు దాని పేరే చెప్పలేదు కదా, దాని పేరే కాజు మలై పూరి. కాస్త డిఫరెంట్ గా మలై పూరి తయారు చేసుకుంటున్నాం, అది కూడా కాజుతో. సో నేనైతే ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తున్నా, మీరు కూడా కేర్ఫుల్ గా వాచ్ చేసి త్వరగా నేర్చేసుకోండి. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసిన వెంటనే ఒక బాండీ పెడతాం, యాజ్ ఇట్ ఈస్ రొటీన్. నెక్స్ట్ ఏ గీనో లేకపోతే ఏదైనా ఫ్రై చేస్తాం అనుకుంటున్నారా? అది కాదండి, ఈ రోజు నేను దీంట్లో ఆయిల్ వేసి హీట్ చేసుకుంటున్నా. మలై పూరి అన్నాం కదా, సో ముందే ఇలాంటివన్నీ పెట్టేసాం అనుకోండి, ఆయిల్ కూడా చక్కగా హీట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయాం అనుకోండి, పని కూడా త్వరగా అయిపోతుంది. సో ఈ స్టవ్ కూడా ఆన్ చేసేస్తున్నా. మరోవైపు మరో ప్యాన్ పెట్టేసి ఇందులో పంచదార, మలై పూరి అన్నాం కాబట్టి పంచదార కాస్త ఎక్కువే పడుతుంది. పంచదార వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే కాస్త వాటర్ ని యాడ్ చేద్దాం లైట్ గా. నెక్స్ట్ ఏంటంటే ఒకవైపు ఆయిల్ హీట్ అవుతుంది, నెక్స్ట్ ఇది కూడా మనకి కరిగిపోతుంది. ఇలాగ బౌల్ తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇదేనండి మెయిన్ గా మీరు గమనించవలసింది. ఇక్కడ కాజు మలై పూరి అన్నాం కదా, మీరు మలై పూరి ఇది వరకు టేస్ట్ చేసి ఉండొచ్చు, కానీ మనం ఇప్పుడు డిఫరెంట్ వేలో కాస్త కొత్తగా చేస్తున్నాం కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేవి కొంచెం కేర్ఫుల్ గా వాచ్ చేసుకుంటూ వేసుకోవాలి. నేనైతే మైదా పిండి ఒక కప్పు తీసుకున్నా, మైదా పిండి ఒక కప్పు, అలానే కాజు పేస్ట్. కాజు పేస్ట్ ని ఏంటంటే రాత్రంతా కాజు నానబెట్టే అవసరం లేదండి, ఒక 2 hours ముందు నానబెట్టేసి చక్కగా పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా మనకి ఫ్రెష్ గా రెడీ అయిపోతుంది. దీనికి మాత్రం కాజు పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కాజు మలై పూరి అన్నాం కదా, సో కాజు పేస్ట్ కాస్త ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 కప్పు కాజు పేస్ట్ సరిపోతుంది. అలానే ఫ్రెష్ క్రీమ్ అండి, ఈ మలై పూరికి ఫ్రెష్ క్రీమ్ ఉంటేనే మనకి టేస్టీగా తయారవుతుంది. సో ఫ్రెష్ క్రీమ్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ కాస్త వంట సోడా, జస్ట్ చిటికెడు వేసేసి ఒకసారి కలుపుకుందాం. అలానే యాలకుల పొడి కూడా వేసేసుకుందాం ఇప్పుడే. సో దీంట్లో మాత్రం మీరు గమనించాలి, ఎక్కడ కూడా ఇందులో వాటర్ యాడ్ చేయకుండా దీన్ని కలుపుకోవాలండి. ఇప్పుడు వేసుకున్న ఫ్రెష్ క్రీమ్ అలానే కాజు పేస్ట్ లో కాస్త లిక్విడ్ ఉంటుంది కదా, దాంతోనే మైదా పిండి అంతా మిక్స్ అయిపోయింది. ఇంకా కావాలి అనుకుంటే మనం పాలను మాత్రమే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు సరిపోలేదు, పాలను వేసుకుంటున్నా. ఇది మొత్తంగా పూరి పిండిలా కలుపుకోవాలి. సో చూసుకుంటూ వేసుకొని కలుపుకుందాం. అది స్పూన్తో కాకుండా చేత్తో కలుపుకుంటే బాగా తయారవుతుంది. పూరి పిండిలా అన్నాం కాబట్టి ఈ విధంగా లైట్ గా చూసుకుంటూ పాలను మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకునేటప్పుడు మాత్రం ఏమేమి వేస్తున్నామా అనేది కొంచెం కేర్ఫుల్ గా వాచ్ చేయాలండి. ఒక దాని బదులు ఒకటి వేసినా మనకి ఆ టేస్ట్ అనేది రాదు. ఒక్కసారి మనం ఎక్కడో బయట ఎక్కడో టేస్ట్ చేసామనుకోండి, అయ్యో మేము ఇంట్లో ట్రై చేసామే అలాంటి టేస్ట్ రాలేదే ఏంటి అనుకుంటారు. ఎందుకు అంటే కాస్త ఈ వేసుకున్నవి ఇటు కాక అటు వేసినా, లేకుంటే ఇది కాకుండా ఆ పాల బదులు వాటర్ వేసినా, అలాంటప్పుడు కూడా మనకి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా పూరి పిండిలా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, సో చూసారా కలుపుకునేలోగా చక్కగా మనకి పంచదార అంతా కరిగిపోయింది. ఇక్కడ పాకమేమి రావాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడైతే మొత్తం కరిగిపోయింది, నేను ఈ స్టవ్ ని ఆఫ్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఒక పెద్ద చపాతీలాగా తయారు చేసేసుకుందాం.
సో ఈ విధంగా మరీ పల్చగా కాదు, అలా అని దల్సరగా కాదు, ఒక మీడియం లెవెల్లో వస్తే సరిపోతుంది. ఈ విధంగా అన్నట్టు. సో ఈ విధంగా మనం రోల్ చేసుకున్నాక మౌల్డ్ తో చక్కగా కట్ చేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయి. సో చూసారా, ఈ విధంగా మరీ దల్సరగా కాదు, అలాని పల్చగా కాదు, ఈ మందంలో వస్తే సరిపోతుంది. ఈలోగా పంచదార పాకంలో కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా కాకుండా ఏంటి అంటే ఫోర్క్ తో జస్ట్ హోల్స్ చేయాలి, ఎందుకంటే ఇవి పొంగకూడదు. సో అందుకే హోల్స్ చేస్తున్నా. ఒక డిజైన్ లాగా కూడా కనిపిస్తుంది, అలానే ఇలా చేసుకోవడం వల్ల పొంగవు కూడా. సో చూసారా, మన కాజు మలై పూరి త్వరగా రెడీ అయిపోతుంది. ఓకే, పోస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకుందాం. ఓకే, ఒకసారి పంచదార పాకంలో ఇలాచి పౌడర్ వేసినాక కలుపుకోలేదు కదా, ఒకసారి కలిపేసుకుందాం. సో చూసారా, ఆయిల్ చక్కగా హీట్ అయిన వెంటనే వేసుకున్నాం అనుకోండి, పైకి ఈ విధంగా తేలుతాయి, త్వరగానే ఫ్రై కూడా అయిపోతాయి. కాకపోతే కొంచెం దలసరిగా చేసుకున్నాం కాబట్టి కాసేపు వేగనివ్వాలి. ఇలాంటివన్నీ కూడా ఈ సీజన్ కి చాలా బాగుంటాయండి. చెప్పాను కదా, వేడి వేడిగా సాయంత్రం పూట కానివ్వండి, అలానే మార్నింగ్ చేసుకోవడం కష్టం అనుకుంటే ఆఫ్టర్నూన్ చేసేసి ఈవినింగ్ వరకు పెట్టుకుంటే అది కూడా మంచి టేస్ట్ వస్తుందండి. సాయంత్రం అంటే టైం దొరకలేదు అనుకుంటే కూడా ఇలాంటివి తయారు చేసుకొని, మీకు టైం ఉన్నప్పుడు తయారు చేసుకొని పెట్టుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కాసేపు ఫ్రై కావాలి, ఎందుకంటే దల్సరిగా చేసుకున్నాం కదా, లోపల వరకు ఉడకాలి కాబట్టి కాసేపు, జస్ట్ మరీ ఎక్కువసేపు కాదండి, జస్ట్ 2 minutes పాటు వేయించేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, 2 sides కూడా చక్కగా వేగాయి, ఈ కలర్ లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వెంటనే కొంచెం సిమ్ లో పెట్టేసి ఒక్కొక్కటిగా ఇలా వేడివేడిగా పక్కనే ఉండే పాకంలోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో మనం హోల్స్ చేసుకున్నాం కాబట్టి పొంగకుండా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ని ఆపేస్తున్నా. ఇప్పుడు మనం స్పూన్ తో కాస్త పంచదార అంతా డిప్ అయ్యే విధంగా దీన్ని కలుపుతాం. ఇలా 2 sides కూడా. ఇది ఒక 2 minutes పాటు ఈ పంచదారని పీల్చుకుంటే కాజు మలై పూరి రెడీ అయిపోయినట్లే. ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. షేప్ ఎంతో చక్కగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం మౌల్డ్స్ తో చేసుకున్నాం కాబట్టి షేప్ అనేది కరెక్ట్ గా వచ్చింది. పైన ఈ పంచదారని ఇలా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో పైన గార్నిష్ కోసం లైట్ గా కాజుని కూడా వేసామనుకోండి, ఆ లుక్ తోనే మనకి నోరు ఊరిపోతుంది. ఓకే, ఫైనల్ గా ఇందులోనే లైట్ గా క్రీమ్, జస్ట్ కన్నీ కనిపించినట్లుగా క్రీమ్ కూడా వేసుకుంటే బాగుంటుంది. జస్ట్ అలా, జస్ట్ సింగిల్ డ్రాప్. ఓకే, ఇప్పుడు నేను మీకోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. ఎంత బాగుంది అంటే, నాకు కళ్ళలో వచ్చాయని చెప్పాను కదా, ఆ స్వీట్ ఈ స్వీట్ ఈ స్వీట్ అని, వాటి అన్నిటికంటే ఎక్సలెంట్ టేస్ట్ దీనికి వచ్చేసిందండి.
దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చెప్తా, నోట్ చేసుకోవాలి. కాజు మలై పూరికి కావలసిన పదార్థాలు: మైదా, పంచదార, నానబెట్టిన కాజు పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, వంట సోడా, యాలకుల పొడి, పాలు, జీడిపప్పు, డీప్ ఫ్రై కు సరిపడా ఆయిల్. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కు సరిపడా ఆయిల్ ను వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పంచదార నీళ్లు వేసి కరగనివ్వాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు మైదా, కాజు పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, చిటికెడు వంట సోడా, యాలకుల పొడి, పాలు వేసి పూరి పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి పూరీలా ఒత్తుకొని మౌల్డ్ తో కావలసినన్ని కట్ చేసుకుని ఒకసారి ఫోర్క్ తో గుచ్చుకోవాలి. పంచదార పాకంలో కాస్త యాలకుల పొడి వేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు చేసుకున్న పూరీలను వేడైన నూనెలో వేసి వేయించి పక్కనే ఉన్న పంచదారలోకి వేసేసుకుని కాసేపు నాననివ్వాలి. తరువాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని చివరిగా పైన కాజులను ఉంచి ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో మధురమైన కాజు మలై పూరి రెడీ. ఈ ప్రోగ్రామ్ ని మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో కూడా వాచ్ చేయొచ్చు. www.youtube.com/etv అభిరుచిలో చూడండి. అలానే ఫేస్బుక్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.facebook.com/etv అభిరుచిలో వీక్షించండి. సో చూసారు కదండి, నాకైతే కళలో అన్ని ప్రాంతాలు వచ్చేసాయి. అన్ని ప్రాంతాల వెరైటీ స్వీట్లను నేను మీకు పరిచయం చేసేసాను. మీరైతే ఎక్కడికి పోవసరం లేదండి. చక్కగా మన మధురిమలు వాచ్ చేస్తే చాలు, ఎన్నో రకాల స్వీట్లను మీరు ఈజీ మెథడ్ లో నేర్చేసుకోవచ్చు. మరి నేను చెప్పిందంతా ఫాలో అవుతున్నారు కదా? ఇది వాటి మధురిమలు స్వీట్ ఇండియా. రేపు మధురిమలు స్వీట్ ఇండియాలో మరో డిఫరెంట్ స్వీట్ తో మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు. నమస్తే.